అని సలహా చెప్పారు. ద ఎర్లీ బర్డ్ క్యాచెస్ ద వమ్ అన్నాడు ఇంగ్లీష్ వాడు. అంటే పురుగును పట్టే పిట్ట పొద్దున్నే లేవాలి. ఇంగ్లీష్ వాడు తక్కువడే కాదు, ఏం చెప్పినా బాగా లాభంగా ఆలోచించి కానీ చెప్పాడు. ఏది చేసినా లాభం కోసం మాత్రం చేయడు. అందుచేత రోజు వేగంగా లేచి వేగంగా కోర్టుకు వెళ్ళి దగ్గరుండి కోర్టు గేటు తీయించు. ఎవరు పెద్ద ఫ్రీడమ్ గుర్తికి చెప్తున్నారు, దగ్గరుండి కోర్టు గేటు తీయించు. సాయంకాలం చక్కగా దగ్గరుండి కోర్టు గేటు మూయించి కానీ ఇంటికి రా. ఉండడం మాత్రం ఎల్లప్పుడూ కోర్టుని కనిపెట్టుకునే ఉండదు. వేసేలు వీధ కుమాలను కనిపెట్టుకుని ఉన్నట్టు, నక్కలు శ్మశాలను పట్టుకొని వేలాడుకున్నట్టు, కొంగం రేవులు కాల్చుకున్నట్టు. అవునే బాలేదు కానీ తప్పడం లేదు. మనం చేయాల్సిన పని కూడా అదే. నువ్వు బాగుపడాలంటే ఎల్లప్పుడూ కోర్టునే కనిపెట్టుకొని ఉండు. మధ్యాహ్నం క్రికెట్ మ్యాచ్ అని, 3 గంటలకు సినిమా అని, మరొకటి అని చక్కర్లు కొడితే మాత్రం బాగుపడవు. అది ఖాయం. నేను అనుభవం మీద చెప్తున్నా, నేను కూడా అనుభవం మీద చెప్తున్నా. కోర్టు అంటే ఏంటో తెలుసా? పెద్ద అడవి. అయినాకి తెలుగు పేరు తెలుసా? దుమ్ములగొండి. అది అడవిలో మనిషి నవ్వినట్టే నవ్వుతుంది. నవ్వు విని దగ్గరికి వెళ్తే నవ్వులి మింగేస్తుంది. అలాగే మనం కోర్టుకు వచ్చిన పార్టీలను ఆకర్షించాలి. వృత్తిధర్మం ఏం చేస్తాం? అడవిలో వచ్చిన వాటి పొరపాటు మనది కాదు. అయినాలే కాదు, అడవిలో ఇంకా పెద్ద జంతువులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండకపోతే అవి మనల్ని తినేస్తాయి. అందుచేత మనం ఎల్లప్పుడూ బహుపరంగా ఉండాలి. ఉండకపోతే తరచూ పార్టీలు మనల్నే తినేస్తాము. అసలు లోకమంతా అలాగే ఉంది. నువ్వు నేనేం చేయగలం? వాడు లోకానికి తగ్గట్టుగానే న్యాయం నిలబెట్టాలి అంటాడు ఇంగ్లీష్ వాడు. అంటే లోకానికి తగ్గట్టుగానే న్యాయం నిలబెట్టు అంటాడు. ఈ కోర్టులు, లా పుస్తకాలు, ప్రియుల పట్టాలు, ఈ సాక్షి పట్టాలు, ఈ సాక్షి పద్ధతులు ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వాడి భిక్ష అన్న సంగతి మర్చిపోదు. మాయలేనిదే ఇవన్నీ ఏవి చేయాలని తెలుసుగా. పార్టీ ఏ కోర్టుకు వెళ్ళాలనుకుంటే ఆ కోర్టుకు వెళ్ళాలి. కావాల్సినన్ని కోర్టులు ఉన్నాయి. ఏ జడ్జి తీర్పు కావాలంటే తీసుకోవడానికి చచ్చినన్ని తీర్పులు ఉన్నాయి. ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా చెప్పడానికి దేశం నిండా సాక్షులు దొంగ నాస్కల్స్ రూపంలో ఉన్నారు. సాక్ష్యంతోనే సంబంధం కానీ సత్యంతో సంబంధం లేదు. న్యాయం, ధర్మం, సత్యం లాంటి మాటలు మర్చిపోదు. వాటిని తరచు ఉపయోగించు. అంతా మాయని తెలుసుకో. పద్ధతి ఎలా ఉన్నప్పుడు నువ్వు నేనేం చేస్తాం? ఏం చేసినా సరే మనకు పాపం ఎలా అంటుకుంటుంది? ఎందుకంటే అంటుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే పాపాలని తీర్పు చెప్పిన జడ్జిలవి, ఖర్చులని పార్టీలవి, లంచాలని సాక్ష్యాలవి, గుమస్తాలవి, ఫీజులన్నీ మనవి.